ఈ 2025 ఎంత డేంజర్‌గా ఎండ్ కాబోతుందో తెలుసా? కొన్ని వార్స్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ కొన్ని వార్స్ సాగుతూనే ఉన్నాయి. ఇంకా కొన్ని వార్స్‌కి దారి తీస్తుంది. రీసెంట్‌గా యుక్రేనియన్ ఆర్మీ ఏం చేసింది అంటే, ప్రెసిడెంట్ పుతిన్ రెసిడెన్స్ ఏదైతే ఉంటదో, దానిపైన దాడి చేసింది డ్రోన్స్‌తో. అండ్ కొన్ని డ్రోన్స్ దొరికాయి. ఒక్కొక్క డ్రోన్ క్యారీ చేస్తుంది 6 కేజీ ఆఫ్ పేలోడ్ ఉంటది కదా! దాన్ని. అండ్ చైనాకి, తైవాన్‌కి వార్ సాగుతుంది. యూఎస్ఏకి క్లియర్‌గా వార్నింగ్ ఇస్తుంది చైనా ఇప్పుడు. ఎలా అంటే, ఇఫ్ యూఎస్ఏ తైవాన్‌కి వెపన్ అమ్మడం ఆపేస్తే బెటర్. లేదా యుద్ధం వరల్డ్ వార్ 3 దాకా వెళ్ళిపోతుంది ఇది అని చెప్పేసి చెప్తుర్రు. ఇలా చెప్పడమే కాకుండా వార్‌షిప్స్ అన్నీ రెడీగా ఉన్నాయి తైవాన్ చుట్టూ ఫెన్సింగ్ లాగా. బంగ్లాదేశ్‌లో రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు ఏమంటున్నారు అంటే, మేము ఇండియాని పీస్ చేస్తాము అని చెప్పేసి మాట్లాడుతుర్రు. అరే బాబు, మీ నుండి ఇండియా ఏం చేస్తుందో తెలియదు మీకు. వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ చేయబోతుంది ఈ 2026లో. గుర్తుపెట్టుకోండి, అది జనవరి 1 రోజే కావచ్చు. అంటే రేపే కావచ్చు అది. ఈ అరబ్ ఎమిరేట్స్ ఏవైతే ఉన్నాయో యమన్ పైన దాడి చేశాయి. స్ట్రైక్ షిప్స్ పైన డైరెక్ట్ మిసైల్స్తో దాడి చేసింది అరబ్. సో ఇదొక వార్ కాన్ఫ్లిక్ట్ 2025లో స్టార్ట్ అయింది. అంటే ఎండింగ్లోనే స్టార్ట్ అయింది ఇది కూడా. ఈ 2026 ఈ వార్స్తోనే స్టార్ట్ అవుతుంది. చెప్పలేం ఏ కంట్రీలో మెర్జ్ అవ్వబోతుందో. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. జై హింద్.